ప్రియ సహోదరుడు డాక్టర్ డి ప్రభుదాసన్న గారి పదవి విరమణ కృతజ్ఞత కూడికకు హాజరైనటువంటి దైవజనులు, అలాగే మరి ఆయా స్థలాల నుంచి వచ్చిన పరిశుద్ధులు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవుని సన్నిధిలో కొద్దిసేపు దేవుని మాటలు విని చాలా తక్కువ సమయంలోనే కొన్ని తలంపులు విందాం. మన ధ్యానం కొరకై ఒక మాట ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ప్రభునందు ప్రియులారా, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైన తర్వాత అబ్రహాము జీవితాన్ని పరిశీలన చేస్తే అందరికీ తేట తెల్లమైన విషయం ఏంటంటే, దేవుడు అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించాను. అన్ని విషయాలలో అద్భుతమైన మాట. ఆనాడు అబ్రహామును మనం ప్రత్యక్షంగా చూచి ఎరగం, లేఖనాల్లో మాత్రం ఎరిగినవారు. కానీ దేవుడు నేటి దినాల్లో కూడా మన మధ్యలోనే అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి డాక్టర్ డి ప్రభుదాస్ గారని చెప్పక తప్పదు. మన కళ్ళ ముందే దేవుని చేత అన్ని విషయాలు, తన పుట్టుక, తన విద్యారంగంలో ఎవరూ ఎక్కలేనంత ఉన్నత శిఖరాలను దేవుడు ఎక్కించాడు. ఆ విషయంలో లోటు లేకుండా దేవుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత జీవనోపాధి కొరకై దేవుడు చక్కటి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ ఉద్యోగ రంగంలో కూడా టీచర్ గా జాయిన్ అయినప్పటికీ అనేక కోణాల్లో దేవుడు వాడుకున్నాడు. చూడ్డానికి టీచరే గాని అంగన్వాడీ టీచర్లు పిల్లలు మొదలుకొని యూనివర్సిటీ వరకు పిల్లల వరకు చెప్పిన అనుభవాలు మన దగ్గర కనిపిస్తాయి. బిఎడ్ కాలేజీ, డిఈడి కాలేజీ, నర్సింగ్ కాలేజెస్, హై స్కూళ్ళు, ఒకటేనేమి ఉద్యోగ రంగంలో దేవుడు ఏ లోటు లేకుండా ఆశీర్వదించిన వ్యక్తి అని మనం గుర్తు చేసుకోవచ్చు. అలాగే కుటుంబ విషయంలో కూడా దేవుడు దాసుని చక్కగా దీవించాడు. తగిన భాగస్వామిని ఇచ్చి వారి దాంపత్యాన్ని ఆశీర్వదించి చక్కటి సంతానం, ఆ సంతానం వివాహం. ఈరోజు ఒక్కడిగా ఉన్న అన్న కుటుంబాన్ని చూస్తే కుటుంబ విషయంలో కూడా దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. ఇక ఆధ్యాత్మిక రంగంలో సేవలోనైనా పరిచర్యలోనైనా ఎంతో ఉన్నత శిఖరాలకు దేవుడు తీసుకొని వెళ్ళాడు. కొన్ని పదాలకు అన్న జీవితంలో నుంచి అర్థాలు గ్రహించాల్సి వస్తుంటుంది. ఉదాహరణకి క్రమశిక్షణగా ఎలా మెలగాలి అంటే ఇక అది అక్కడ నుంచే చూడాలి, ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటా. కష్టజీవి ఎలా ఉంటాడు అంటే అది అన్నవైపే చూడాలి. తాను పడే కష్టం ఇప్పుడున్న స్థితిలో ఇప్పుడు చూస్తున్నారు గాని ఆ కష్టపడిన రీతి అటు ఏ రంగంలోనైనా గాని కష్టజీవి అన్నా బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం కదా, పేరు ఉపయోగిస్తుంటాం తెలుగులో. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే ఎలా ఉంటారు అంటే తెలియని వ్యక్తుల గురించి ఎన్ని చెప్పుకున్నా అర్థం కాదు గాని మన కళ్ళ ముందే బహుముఖ ప్రజ్ఞాశాలిగా అన్నగారు కనిపిస్తారు. ఇక ఈ పదం ఆ పదం ఏముందండి, నేర్చుకునేవాడు ఎలా ఉండాలి అంటే అన్ననే చూడాలి. అప్పుడే కాదు సుమా, ఈ వయసులో కూడా కదలకుండా ఏమీ తెలియని వ్యక్తిలాగా రాసుకుంటూ ఉంటే బహుశా నేర్చుకుంటే ఇలా నేర్చుకోవాలి అనిపిస్తుంది అన్నని చూస్తే. ఇక నేర్పించేవాడు ఎలా ఉండాలంటే మళ్ళీ అన్ననే చూడాలి. నేర్పించేవాడు ఎలా ఉండాలంటే ఒక వ్యక్తి నిలబెట్టిన తర్వాత ఆ వ్యక్తి చేత కాదని పడిపోతూ ఉంటే భుజాన్ని అడ్డు పెట్టి, ఆ వ్యక్తికి కూడా తెలుసు నేను సరిగ్గా చెప్పలేదని, కానీ భుజాన్ని అడ్డు వేసి వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు, నాకంటే బాగా చెప్పావు, ఈడనేమో ఈయనకి నేను ఏమి నన్ను ఎక్కడ నిలబెట్టినాడు ఏం కథ అని బాధపడతా ఉంటే అస్సలకు ఇంకా నిలబెట్టే తీరు ఇంకో 10 సార్లు నిలబడడానికి ధైర్యం వస్తుంది. నేర్చుకునేవాడు అన్నలోనే చూస్తాం, నేర్పించేవాడిని కూడా అన్నలోనే చూస్తాం. ఇది ఏమి నిజంగా ఒక పెద్ద గ్రంథం. చదువుకునే కొద్దీ ఆ పుటలు తిరిగేసే కొద్దీ ఒక్కొక్కరికి అర్థమైన పేజీ ఒక్కొక్కరికి అర్థమైంది. కాబట్టి దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించిన వ్యక్తిగా నాకు కనిపిస్తూ ఉంది. ఈ సందర్భముగా ఒక 3 మాటలు అలా గుర్తు చేసుకొని వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఓసారి ద్వితీయోపదేశ కాండములో 8వ అధ్యాయం
ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 10వ వచనములో చివరి మాట, యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలె. ఇది మొదటిది. దేవుడు దాసునికిచ్చిన ప్రతి దానిని బట్టి చేయాల్సిన మొదటి పని స్తుతింపవలెను. 2వ వచనం చివరి భాగంలో, యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఈ సమయం దేవుణ్ణి స్తుతించే సమయం. కృతజ్ఞత కలిగిన హృదయము కలిగి దేవుణ్ణి మనసారా స్తుతించాల్సిన సమయం. రెండవది, ఇది జ్ఞాపకము చేసుకునే సమయం. జ్ఞాపకాలను అలా తరిచి చూచే సమయం. తన జీవిత ఆరంభము నుండి ఈ 62 సంవత్సరాల వయస్సు ప్రయాణం వరకు దేవుడు నడిపించిన మార్గమంతటిలో తన అనుభవాలు జ్ఞాపకానికి రావాల్సిన సమయం. మూడవది, చివరిది 14వ వచనములో, నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. జాగ్రత్త పడే సమయం. 3 మాటలు. 1, స్తుతించే సమయం. 2, జ్ఞాపకము చేసుకునే సమయం. 3వది, జాగ్రత్త పడే సమయం. సరే, స్తుతించవలసిన అంశాలు అనేకం ఉన్నాయి. అయితే 1, 2 అట్లా గుర్తు చేసుకుందాం. మొట్టమొదటిగా దేన్ని బట్టి దేవుణ్ణి స్తుతించగలము అంటే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడు. కాలేబు యొక్క సాక్ష్యం. ఆ రోజు నేను సజీవుణ్ణే, ఈనాడు కూడా నేను సజీవుణ్ణే. ముందు జీవం ఉంటే కదా ఇవన్నీ అనుభవించటానికి. కాలేబు యొక్క కృతజ్ఞతతో కూడిన ఆ మాట ఏంటంటే, నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఆయన దృష్టిలో ఇది మెదులుతూ ఉంటుంది. తనతో పాటు ప్రయాణం ప్రారంభించిన వారు, తనతో పాటు ప్రయాణ మార్గములో కొనసాగిన వారు అందరూ మృతి పొందారు. మార్గ మధ్యములోనే మృతి పొందారు. కానీ నన్ను సజీవునిగా, నిజమే, ఈ వృత్తికి సంబంధించిన ప్రయాణములో కూడా, వృత్తిలో చేరిన రోజు 28 సంవత్సరాలు, 28, ఈ రోజు 62 ఏళ్ళు. నేటికి ఈ 34 సంవత్సరాల 5 నెలల 6 రోజుల పాటు కూడా ఈ వృత్తిలో సజీవునిగా కాపాడి. నిజమే ప్రభునందు ప్రియులారా, ఎప్పుడో కాదు, ఇప్పుడు ఎట్లా? కాలేబు అప్పుడు సజీవుడే, ఇప్పుడు సజీవుడే. మనం ఎప్పుడుదో అప్పుడు చెప్తుంటాం, నేనప్పుడైతే. ఇప్పుడు చెప్పు. ఆనాడు గోత్రానికి ఒకరు చొప్పున వేగు చూడడానికి కాలేబు యెహోషువలతో పాటు మిగతా 10 మంది కూడా బయలుదేరారు. 12 మంది కొలీగ్స్ అనొచ్చు. ఒక రకంగా ఒక పని మీద 12 మంది వెళ్ళారు. కానీ ఆనాడే 10 మంది మృతి చెందారు. కారణమేమి? చెడ్డ సమాచారము తెచ్చినందున, వారి బోధ సరైనది కానందున ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏడిపించారు. చెడ్డ సమాచారము తెచ్చినందున 10 మంది ఆనాడు మృతి చెందారు. మరొక స్థలానికి వస్తే తిండి చేత మాంసాపేక్ష అధికమై అక్కడ కొద్ది మంది మృతి చెందారు. మరికొద్ది దూరం వస్తే వ్యభిచరించి 24,000 మంది మృతి చెందారు. ఇంకో స్థలానికి వస్తే మూర్ఖత్వం వల్ల, దేవుడు వద్దని చెప్పినా వెళ్లి చనిపోయిన వారు ఉన్నారు. మూర్ఖత్వం వల్ల, విగ్రహారాధన వల్ల, వ్యభిచారం వల్ల, చెడ్డ సమాచారము చెప్పినందువల్ల, తిండి వలన, రకరకాల కారణాలను బట్టి ఎందరో చనిపోయారు. ఆత్మీయంగా మనం ఆలోచన చేద్దాం. నేటికి సజీవుడవేనా? నేటికి ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, గాని నీవు మృతుడవే. దేనికి చచ్చావు? పరిశీలన చేసుకుందాం. ఆనాడు కాలేబు, నేను అప్పుడు సజీవుణ్ణి, ఇప్పటికి కూడా సజీవముతో నన్ను కాపాడాడు. దేవుని దాసుడు మొట్టమొదట దేవునికి హృదయాన్ని విప్పి మనమందరము కలిసి దేవుణ్ణి స్తుతించాల్సింది. జీవముతో కాపాడినందుకై స్తోత్రం. మన జీవమే పాటిదండి. ఫలాని వారు చనిపోయినారంటేనే నమ్మబుద్ధి కావడం లేదు, కానీ నమ్మాలి. ఎందుకంటే బహు స్వల్పమైనది. అంతలో కనబడి అంతలోనే కనబడకుండా ఆవిరి లాంటిది కదా. ఇలాంటి జీవాధిపతి ఈ జీవాన్ని కాపాడబట్టి ఈ రోజు కూడా ప్రశాంతంగా, నెమ్మదిగా తన సర్వీస్ అంతటిని ముగించి ఆరోగ్యంగా పదవీ విరమణ చేయించిన దేవునికి స్తోత్రం చెల్లించాలి. సజీవునిగా ఉంచిన దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొక మాట అలా చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనములో, నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున
చూచి ఉండాలి. ఇది స్వీయ అనుభవంతో దేవుణ్ణి స్తుతించాలి. దేవా, ఇట్లాంటి దేవుణ్ణి ఏ కాలమున ఎవడు చూచి ఉండాలి. ఏంటి అంటే కార్యము సఫలము చేయుది. కార్యాలు అందరూ చేస్తూ ఉంటారు, మనం కూడా చేస్తాం. కానీ ఆ కార్యం సఫలం కావాలి అంటే చేసేవానిలో ఏమీ లేదు, సఫలపరిచే దేవుడు ముఖ్యం. ఈ సర్వీస్ అంతటిలో తన కార్యాలన్నింటినీ దేవుడు సఫలం చేసి, అంటే ఒక మాట ఉంది కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఎవరైనా కార్యాన్ని ఆరంభిస్తారు, కానీ కొనసాగించలేక చతికిలబడి 2 చేతులు పైకెత్తి మా చేత కాదు అని కూలబడిపోయిన వారు, కృంగిన వారు, వెనకబడిన వారు ఎంతో మంది ఉన్నారండి. కానీ ప్రారంభించిన పని, ఆ దినం సర్వీసులో చేరిన మొదటి రోజు మొదలుకొని నిర్దేశించిన వయస్సు వచ్చి పదవీ విరమణ చేసే దినం వరకు కార్యాన్ని సఫలము చేసిన దేవుడే స్తుతించాలి. కార్యాన్ని సఫలము చేసిన దేవుడు. అందువల్ల ఇది స్తుతించే సమయం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా సజీవునిగా కాపాడిన దేవుణ్ణి స్తుతిద్దాం. ఎంతో మంది ఎన్నో రకాలుగా జీవితాల్ని చాలించి వెళ్ళిపోతున్న ఈ దినాల్లో కరోనాలు దాటుకొని వచ్చి, కరోనాలో కూడా విపత్కర పరిస్థితుల్లో కూడా దేవుడు తన దాసుని కాపాడి భద్రపరిచి ఈ రోజు ఇంత సంతోషించటానికి కారణమైన ఈ దినం వరకు సజీవ లెక్కలో వచ్చిన దేవుడే స్తుతి నొందదగినవాడు. అంత మాత్రమే కాకుండా తన మార్గమంతటిలో తోడుగా ఉండి కార్యాన్ని సఫలము చేసిన దేవుణ్ణి, కార్యాంతం వరకు తీసుకొని వచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. ఇది స్తుతించే సమయం, స్తుతించే సమయం. రెండవది జ్ఞాపకము చేసుకునే సమయం. ఎంత జ్ఞాపకం ఉంటే అంత విశ్వాసం పెరుగుతుంది. జ్ఞాపకము లేకపోతే దేవుని కార్యాలు, మన విశ్వాసం తగ్గిపోతాయి. దావీదు సౌలు దగ్గర నిలబడ్డప్పుడు జ్ఞాపకం తెచ్చుకో. సౌలైతే నీవు బాలుడవు, నీకు బలం చాలదు, నువ్వు వెళ్ళలేవు అంటూ ఉంటే దావీదు గుర్తు చేసుకుంటున్నాడు, అయ్యా నాకు బలము లేని మాట వాస్తవమే, బాలుడన్న మాట వాస్తవమే, కానీ సింహపు నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి తప్పించిన దేవుడే ఈ యుద్ధాన్ని జరిగిస్తాడు అన్నప్పుడు తాను గొర్రెలు గాచుకునేటప్పుడు జరిగిన అనుభవాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని తన విశ్వాసాన్ని బలపరుచుకొని దేవుని కొరకు తెగించి రోషము గలి అవతల కేకలేస్తున్నాడు. ఇశ్రాయేలు పక్షమున ఒక్కడున్నాడా, ఎవడైనా ఉన్నాడా అంటే ఒకటే రోజు ఆ మాట విన్నాడు, ఇదిగో నేనున్నాను ప్రభు పక్షాన్ని. అలా నిలబడి ముందుకు వెళ్ళడానికి కారణం తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ఏనాడు మర్చిపోలేదు. ఈ ప్రయాణములో, మన ప్రయాణంలో దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటాం, అనుభవ జ్ఞానం, దేవుణ్ణి ఎలా అనుభవిస్తూ ఉన్నాం. అనుభవపూర్వకమైన భక్తి, గుడ్డి భక్తి కాదు, మాటలతో భక్తి కాదు సుమ, అనుభవపూర్వకమైన భక్తి. ఒక మాట ద్వితీయోపదేశ కాండములోని 1వ అధ్యాయం 31వ వచనములో, మీ పక్షమున యుద్ధము చేయును, ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగు. ఒక తండ్రి లాగా మన పరలోకపు తండ్రి మనల్ని ఎత్తుకొని వచ్చిన విధానాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనంతటా మనం రాలేదు సుమ, రావటానికి సామర్థ్యాలు లేవు, శక్తి లేదు, మనకు చేతగాని వారు. కానీ ఎక్కడైతే నేను వెళ్ళలేను, నడవలేమన్నామో, ఒక మనుష్యుడు తన కుమారుని భుజాల మీద ఎత్తుకున్నట్టుగా ఈ ప్రయాణం అంతటిలో మనల్ని ఎత్తుకొని నడిపిస్తున్నాడంటే మన భారాన్నంతా ఆయన భరించాడు. ఎత్తుకోవడం అంటే భారాన్ని భరించడం, భారము అంటే మన అవసరాలన్నీ తీర్చడం. 100% తన దాసుని అవసరాలన్నీ తీర్చి మార్గమంతటిలో ఒక తండ్రిలాగా, కుమారుని ఎత్తుకొని వచ్చిన తండ్రిలాగా ఆ తండ్రి యొక్క జాలి, కనికరం గుర్తు చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఒక తల్లి కుమారుణ్ణి ఆదరించినట్లుగా, యెషయా గ్రంథంలో ఉన్నట్టుగా ఆయన తల్లిలాగా ఆదరించినవాడు. అంత మాత్రమే కాదు సుమ, ఆయన ముదిమి వరకు వచ్చు వరకు ఎత్తుకునేవాడు. మనం పిల్లల్ని ఒక వయస్సు వరకు ఎత్తుకోగలం, అంతకు మించి భారాన్ని భరించలేము. కానీ దేవుడు ముదిమి వరకు ఎత్తుకునేవాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఒక కాపరిలా, గొర్రెలు నిద్రపోతాయి గాని కాపరి నిద్రపోడు. కాపరి ఆలోచన, గొర్రెల యొక్క ఆహారం, గొర్రెలకు నీళ్లు, గొర్రెల యొక్క భద్రత. ఒక కాపరి గొర్రెలను మేపినట్టుగా, కాచిన దేవుడు మార్గములో ఒక కాపరిలాగా నడిపించాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఆనాడు వారికి ఎప్పటికప్పుడు విషయాల్ని బోధిస్తూ ఒక మంచి బోధకుడు. కొన్ని సందర్భాల్లో ఈ మాట అంటుంటారు, ఎందుకు ఇడు చెడిపోయినంటే చెప్పేవాడు లేక అని. నిజమే, చెప్పేవారు లేక చాలా జీవితాలు పాడైపోయింది. కానీ మనకు మంచి బోధకుడు ఉన్నాడు,
ప్రతి విషయాన్ని దాచిపెట్టుకో తెలియజేసిన దేవుడు. ఆయన తండ్రిగా, తల్లిగా, కాపరిగా, బోధకుడు, ఇన్ని అనుభవాలు మనం అనుభవిస్తూ ఇది జ్ఞాపకము చేసుకునే సమయం. చివరి మాట చదువుకున్నాం కదా, మరచెదవేమో, యెహోవాను మరచెదవేమో. జాగ్రత్త పడే సమయం. మరచెదవేమో, మరుస్తావని కాదు, ఏమో. యోబు కదా, తన పిల్లలు దేవునికి విరోధముగా పాపము చేసిరేమో, దేవుణ్ణి దూషించిరేమో. దూషించినారని కాదు గాని, ఏమో యవన కాలమున పిల్లలు విందు చేసుకుంటూ ఏమైనా దేవుని నామాన్ని దూషించారేమో. ఒక హెచ్చరిక, మరచిపోకూడదు. ఎంతగా సజీవునిగా కాపాడి ఎంతగా నడిపించిన దేవుని ఎన్నడూ మరచిపోకుండా అట మరిచిపోయిన వారు ఉన్నారు కాబట్టి మరిచడమేమో, జాగ్రత్త. అంత మాత్రమే కాకుండా 106వ కీర్తన 13వ వచనం, వెంటనే మర్చిపోయేవారు ఉన్నారు. పైపెచ్చు దేవుడు నాకేం చేశాడు అని అనేవారు కూడా. నిజమే, దేవుని కార్యాలు. అందుకే ఒక భక్తుడు ఇలా ప్రార్థించాడు, విజయన చెప్పేవాడు, నాకు అన్ని ఇచ్చావు ప్రభువా, కృతజ్ఞత కలిగిన హృదయాన్ని కూడి ప్రభువా అని ప్రార్థన చేసేవాడు. ఎన్ని ఇచ్చినా ఈ హృదయం లేకపోతే లాభమేమో. కృతజ్ఞత లేని వానికి ఎంత ఇచ్చినా లాభం లేదు, ఎంత చేసినా. కృతజ్ఞత లేని హృదయం. కానీ మన హృదయము నిండా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఆయన మనల్ని లేపినటువంటి కార్యాలు, సావు అంచుల వరకు వెళ్ళి తప్పించిన సందర్భాలు, మరణపు అంచుల వరకు వెళ్ళి ఇక లేరేమో అనుకున్న సందర్భంలో కూడా జీవముతో నిలిపిన ఆ దేవుణ్ణి, ఆ కార్యాలను దేవుడు ఎలా స్వస్థపరిచాడు, ఎలా బాగు చేశాడు, తిరిగి ఎలా ఆయన సెటిలైట్ చేశాడు, ఆ సమస్యల గుండా, ఆ ప్రాబ్లమ్స్ గుండా ఎలా నడిపించాడు, అవి గుర్తు చేసుకుంటూ ఆశ్చర్య కార్యాలు మర్చిపోకుండా దావీదు అన్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకుండా బ్రతుకు కాలం దేవుడు మనకు నియమించిన ఆయుష్కాల దినాలన్నిట కృతజ్ఞులమై ఆయనను మర్చిపోకుండా, ఆయన ఆజ్ఞలు మర్చిపోకుండా, ఆయన అద్భుత కార్యాలు మర్చిపోకుండా, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మర్చిపోకుండా జాగ్రత్త కలిగి బ్రతకాలి. అందుకే ఇది స్తుతించే సమయం, నడిపించిన మార్గమును జ్ఞాపకం చేసుకునే సమయం. దేవుణ్ణి మర్చిపోకుండా భవిష్యత్ కాలంలో మరింతగా హత్తుకొనేటట్లు జాగ్రత్త పడే సమయం. మన జీవితాల్లో కూడా ఈ విషయాలను మనసును పెట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి మాటలు మన మేలు కొరకై దీవించునుగాక. ఆమేన్.